హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే ప్రొసీజర్లో అండ్ అప్లోడ్ చేయాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఇవ్వబడుతుంది, సో దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వన్స్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే సో ప్రతి డాక్యుమెంట్కి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పై అయితే క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా సో ఇంతకుముందు ప్రీవియస్లో వచ్చేసి ఈ యొక్క యూజీసీ స్కాలర్షిప్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో తప్పకుండా మనకు అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. సో ప్రజెంట్ ఏంటి అంటే నేను అఫీషియల్గా అయితే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది యూజర్ లాగిన్ ద్వారా సో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రెషర్ అప్లికేషన్ అయితే తీసుకోవాలి. 2021-22కి సంబంధించిన ఇయర్ అయితే ఆప్షన్ తీసుకోవాలి. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేసి 2021-22 ఆప్షన్ తీసుకోగానే నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో క్యాప్చా కనుక మీకు క్లియర్గా విజిబుల్ కానట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రొటేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాప్చా అయితే మనకు విజిబుల్ అయ్యే విధంగా ఈ విధంగా క్లియర్గా కనిపించేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ పాస్వర్డ్ కానీ అండ్ అదేవిధంగా ఐడి కానీ మర్చిపోయినట్లయితే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ కానీ పర్గట్ ఐడి ఆప్షన్ కానీ 2 అవైలబుల్లో ఉంటాయి. సో వీటిపైన క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్లికేషన్ని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మన యొక్క పాస్వర్డ్ అండ్ అప్లికేషన్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మన యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే. సో ప్రజెంట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో అయితే డెస్క్టాప్ మోడ్ అయితే అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా సిస్టమ్ స్క్రీన్ అనేది కంఫర్టబుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లో మీరు ఎప్పటివరకు అయితే ఫామ్ ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసినట్టుగా ఇదే విధంగా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ డీటెయిల్స్ అనేది చేంజ్ కాదు. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఏ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ ఉంటుందో ఆ స్కాలర్షిప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ అండ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రీవియస్లో ఆల్రెడీ మన కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకున్నాం. సో ప్రజెంట్ ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో జాయినింగ్ రిపోర్ట్ యూజీసీ ఫార్మాట్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాయినింగ్ రిపోర్ట్ యూజీసీ ఫార్మాట్లో ఎవరు ఇస్తారంటే సో మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సో జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇస్తారు. సో జాయినింగ్ రిపోర్ట్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నుంచి అయితే సో మీ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి అయితే సిగ్నేచర్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ర్యాంక్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ర్యాంక్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు యూనివర్సిటీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ డిగ్రీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి అయితే ఈ ర్యాంక్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ముందుగానే మీ డిగ్రీ కాలేజీకి వెళ్ళేసి మీ డిగ్రీ కాలేజ్లో టోటల్ స్టూడెంట్స్ ఎంత అండ్ దాంట్లో మీ ర్యాంక్ ఎంత అనేది అయితే సో మీ యొక్క ప్రిన్సిపాల్ తోటి వెరిఫై చేయించుకొని అండ్ ప్రిన్సిపాల్ అథెంటిఫికేషన్ తోటి ఆ ర్యాంక్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ర్యాంక్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో వాళ్ళు ఎమ్మటే వెరిఫై చేసేసి సో మీకైతే వెంటనే చేస్తారు. సో దానికి డిలే అయితే ఏముండదు అండ్ ఎటువంటి ఫీ చార్జెస్ కూడా ఏముండవు. సో నార్మల్గా అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోవట్లేరు. అండ్ అదర్ యూనివర్సిటీలో అయితే ప్రాసెస్ ఎలా ఉందో నాకు తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ర్యాంక్ కార్డ్ ఫార్మాట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెయిట్ ఫర్ దట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే జాయినింగ్ సో కమ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ చేయాల్సిన ఫార్మాట్ ఏంటి అని ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇచ్చారు. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో దీనికి సంబంధించి ఒక ఫార్మాట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ ఫార్మాట్ ఏంటి అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేయబడి ఉంటుంది. అండ్ కొన్ని డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటంటే మీరు కాలేజ్ వాళ్ళే ఫిల్అప్ చేస్తారు అండ్ అదేవిధంగా కాలేజ్ వాళ్ళే సైన్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని ఫిల్ చేయమన్నా కూడా డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బోనోఫైడ్. సో బోనోఫైడ్ అనేది ఏంటంటే యూజీసీ ఫార్మాట్లో ఉండాలి. నార్మల్గా కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఆ కాలేజ్తో ఉన్న ఒక బోనోఫైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్న బోనోఫైడ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ దానికి ఫోటో కాపీ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఫార్మాట్స్ కూడా నేను చూపిస్తాను. వాటి కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్రజెంట్ ఏంటంటే 3 డాక్యుమెంట్ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ కాలేజ్ వాళ్ళు మాత్రమే వెరిఫై చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ అథెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ కాలేజ్ మీరు ఎక్కడైతే చేస్తున్నారో ఆ కాలేజ్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి ఇక్కడ ఒకటి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు, నెక్స్ట్ జాయినింగ్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అండ్ నెక్స్ట్ బోనోఫైడ్ అనేది ఇస్తారు. సో ర్యాంక్ సర్టిఫికేట్ మాత్రం మీరు ప్రీవియస్ ఎక్కడైతే చేశారో ఆ కాలేజ్ నుంచి అథెంటిఫికేషన్ తీసుకెళ్ళాలి అండ్ దానికి సంబంధించిన యూనివర్సిటీ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఫార్మాట్స్ ఎలా ఉన్నాయనేది. సో వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ డాక్యుమెంట్ కూడా నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ దీన్ని స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎండింగ్లో వచ్చేసి ఫార్మాట్స్ అయితే ఉంటాయి యూజీసీ స్కాలర్షిప్కి సంబంధించి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఏంటి అంటే ఇది ర్యాంక్ సర్టిఫికేట్. సో ప్రతి యూనివర్సిటీ ఇదే ఫార్మాట్ అనేది ఫాలో అవుతుంది మీకు ర్యాంక్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం అయితే.
సో ప్రెజెంట్ మనం స్కాలర్‌షిప్ అప్లై చేసే ప్రాసెస్‌లో భాగంగా మెయిన్‌గా 4 డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్‌కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెంట్ తెలుసుకుందాం. సో ఇదొచ్చేసి మనకు అఫీషియల్ గైడ్‌లైన్స్ అని చెప్పుకోవచ్చు యూజీసీ నుంచి. అండ్ ఈ గైడ్‌లైన్స్‌లోనే మనకు కావాల్సిన 2 డాక్యుమెంట్స్ యొక్క ఫార్మాట్ అయితే ఉంటుంది. ఈ గైడ్‌లైన్స్ కూడా కేర్‌ఫుల్‌గా అయితే రీడ్ చేయండి. వీటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకు జాయినింగ్ రిపోర్ట్ అనేది కావాలి. సో నార్మల్‌గా మీరు పీజీలో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకు జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇస్తారు. ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది సో యూజీసీ ఫార్మాట్‌లో ఉండదు. నార్మల్‌గా వాళ్ళకి నచ్చిన ఫార్మాట్ అనేది టైప్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఏంటంటే జాయినింగ్ రిపోర్ట్ అనేది ఈ ఫార్మాట్‌లోనే ఉండాలి. సో ఖచ్చితంగా మీరు ప్రెజెంట్ ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నుంచి అయితే జాయినింగ్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి డైరెక్ట్‌గా. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి అండ్ అక్కడ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా చూసుకుంటారు. మీరే ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో మీ యొక్క డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇన్‌చార్జ్ కావచ్చు యూనివర్సిటీకి సంబంధించి సో వాళ్ళైతే ఫిల్ చేస్తారు. సో మీరు యూనివర్సిటీ అయితేనేమో యూనివర్సిటీ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీది ప్రైవేట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అనేది ఫిల్ చేస్తారు. నో ప్రాబ్లమ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ కాలేజ్ యొక్క అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సిగ్నేచర్ అండ్ అదేవిధంగా స్టాంప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ పైన ఉన్న డీటెయిల్స్ అయితే మీరే ఫిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటి మనం జాయినింగ్ రిపోర్ట్ అంటున్నాం. జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసి ఎవరిస్తారంటే కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో మీరు ప్రెజెంట్ ఏ కాలేజ్‌లో అయితే పీజీ చేస్తున్నారో వారు మాత్రమే ఇస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనం సో ర్యాంక్ కార్డ్ అనేది సో ఆప్షన్ ప్రకారం చెప్పేస్తున్నాను నేను అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ప్రకారం వచ్చేస్తున్నాను ఇక్కడ ర్యాంక్ సర్టిఫికేట్. సో ర్యాంక్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క హెడ్సెట్ కానీ మన నెక్స్ట్ వచ్చేసి సిపిగేట్ కానీ వీటి యొక్క ర్యాంక్ కార్డ్ అనుకుంటున్నారు. సో అది కాదు. ర్యాంక్ కార్డ్ అంటే ఏంటంటే సో మీకు డిగ్రీలో సో ఏ పర్సెంటేజ్ అయితే వచ్చిందో మీరు యూనివర్సిటీలో టాపరా కారా అనే కంపేర్ చేసుకుంటారు. సో ఇక్కడ యూనివర్సిటీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కాలేజ్తో కంపేర్ చేసుకున్నా కూడా సేఫ్టీనే. సో లైక్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నారు. గవర్నమెంట్ కాలేజ్లో ఓవరాల్గా 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 40 మెంబర్స్లో ఇది సెకండ్ ర్యాంక్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకటి ర్యాంక్ కార్డ్ అండ్ సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటి అంటే సో మీకు వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకే ఫార్మాట్‌లో ఉంటుంది. సో యూజీసీ గైడ్‌లైన్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వీటినైతే ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్స్ సర్టిఫైడ్ ది స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఫస్ట్ వన్. అండ్ డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ దగ్గర వచ్చేసి మీ పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ మీ యొక్క డిగ్రీ ఏంటి బీఏనా, బీఎస్సీనా, బీకామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క డిగ్రీలో మీ స్పెషలైజేషన్ ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ఏంటంటే బీఏ స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ అని, కామర్స్ వాళ్ళు వచ్చేసి కామర్స్ అని, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చేసి మ్యాథ్స్ అని, సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసి కెమికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఇలా ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళకు సో మ్యాథ్స్ చూస్ చేసుకోవాలా, కంప్యూటర్ సైన్స్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఎలా చూస్ చేసుకోవాలి అనుకుంటారు. సో మ్యాథ్స్ అనేది మీకు మేజర్ సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓకే. అండ్ తర్వాత లాంగ్వేజెస్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ వాళ్ళైతే ఓరియంటెడ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఆప్టైన్లో వచ్చేసి మీ ర్యాంక్ ఎంత సో అనేది అయితే ఎంటర్ చేయాలి. సో నార్మల్గా ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే ఇస్తారు కాలేజ్ వాళ్ళు తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అమాంగ్ ది ప్లీజ్ మెన్షన్ ది టోటల్ మెంబర్స్. సో మీ యొక్క కాలేజ్లో ఎంత మెంబర్స్ అయితే ఉన్నారో వారికి సంబంధించిన టోటల్ మెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ నేమ్ అయితే రాయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఇక్కడ సో ప్లీజ్ టిక్ ఆపరేషన్ బాక్స్ ఇక్కడ మనకు డిజబుల్స్ బాక్స్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే టిక్ చేసుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీనా, స్టేట్ యూనివర్సిటీనా, ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా ఇలా ఏదైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి కంట్రోలర్ అయితే సిగ్నేచర్ అయితే చేస్తారు. సో ఇక్కడ కాలేజ్ నుంచి తీసుకున్నట్టయితే కాలేజ్ వాళ్ళు చేస్తారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్నట్టయితే యూనివర్సిటీ వాళ్ళు అనేది చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇక్కడ డేట్ అయితే వేయించుకోవాలి మ్యాండేటరీ. సో ఈ 2 డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకే ఫార్మాట్లో ఉంటాయి. యూజీసీ గైడ్లైన్స్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ 2 డాక్యుమెంట్స్ ఏంటి ఒకటి వెరిఫికేషన్ కమ్ సర్టిఫికేట్ రిపోర్ట్స్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బోనఫైడ్ అవి డైరెక్ట్‌గా మీకు సంబంధించిన పేజ్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే దగ్గర థర్డ్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏముంటుందంటే మనకి జాయినింగ్ రిపోర్ట్ సో జాయినింగ్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన సో అప్లోడ్ ఆప్షన్ పక్కన మనకి బ్రాకెట్లో వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఫార్మాట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఈ ఫార్మాట్లో ఏంటంటే కాలేజ్ వాళ్ళు సో ప్రెజెంట్ మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క అథెంటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ప్రెజెంట్ మీరు స్టడీ చేస్తున్న కాలేజ్ నుంచి అయితే తీసుకోవాలి. సో ప్రెజెంట్ మనం బోనఫైడ్ చూడొచ్చు ఇక్కడ. సో బోనఫైడ్ ఏంటి అంటే మీకు అక్కడ ఫోర్త్ ఆప్షన్‌లో అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ప్రకారం అయితే బోనఫైడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇవి కాపీ చేయడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అప్లికేషన్‌లో మీ యొక్క బోనఫైడే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సో వెరిఫికేషన్ కమ్ సర్టిఫికేట్ రిపోర్ట్ కూడా మీదే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మీ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ రూల్ నెంబర్ అయితే వాళ్ళు ఇస్తారు కాలేజ్ వాళ్ళు. సో ఇన్ కేస్ రూల్ నెంబర్ ఇప్పుడు అందుబాటులో లేకపోయినా కూడా సో నార్మల్‌గా ఏదో ఒక నెంబర్ అయితే ఎయాల్సి ఉంటుంది. నో ప్రాబ్లమ్ దాంతోటి. అండ్ ఈ విధంగా మన డాక్యుమెంట్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ కాలేజ్ వాళ్ళ అథెంటిఫికేషన్ అయితే ఉంటుంది. సో మేజర్‌గా ఈ 4 డాక్యుమెంట్స్‌లో 3 వచ్చేసి ఏంటి అంటే జాయినింగ్ రిపోర్ట్ ఒకటి అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ రిపోర్ట్, సెకండ్ వెరిఫికేషన్ రిపోర్ట్, లాస్ట్ వన్ వచ్చేసి మనకు సో బోనఫైడ్. ఈ 3 డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే కాలేజ్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ మీరు ఏ కాలేజ్‌లో అయితే చేస్తున్నారో ఆ కాలేజ్ వాళ్ళ అథెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్తే వాళ్ళ అథెంటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ర్యాంక్ కార్డ్. ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు మీ యొక్క డిగ్రీ కాలేజ్‌కి గాని లేదా డిగ్రీ యూనివర్సిటీకి గాని వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు సో ఫుల్ సజెషన్ అయితే ఇచ్చేస్తారు. సో ఇది మనకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే
అండ్ ఇన్ కేస్ మీరు సింగిల్ గర్ల్ అన్నట్టయితే మీకు సింగిల్ గర్ల్కి సంబంధించి ఫార్మాట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే ఐడెంటిఫికేషన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో సింగిల్ గర్ల్ అంటే ఇంట్లో ఒకే అమ్మాయి ఉండాలి. సో బాయ్స్ కానీ వేరే అదర్ గర్ల్స్ కానీ ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ ఆఫ్ ట్విన్స్ ఉన్నట్లయితే సో బాయ్ విత్ గర్ల్ ఒకేసారి ట్విన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. సింగిల్ గర్ల్కి మాత్రమే సింగిల్ గర్ల్ స్కీమ్ అనేది ఉంటుంది. మైనార్టీ అయితే మైనార్టీ అనే డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ పీజీ కోర్సెస్ కాకుండా టెక్నికల్ కోర్సెస్కి సంబంధించి మాత్రమే స్కాలర్షిప్ వస్తాయి. సో ఇక్కడ అందరికీ వచ్చే ఒకే ఒక స్కాలర్షిప్ ఏంటి అంటే సో పీజీ ర్యాంక్ హోల్డర్ స్కాలర్షిప్ అనేది ఏ కేటగిరీ వాళ్ళకైనా వస్తుంది. సో దానికోసం ఇవి 4 డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. సో ఈ 4 డాక్యుమెంట్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాను. అండ్ అదేవిధంగా సో వన్స్ వీటిపైన సిగ్నేచర్ చేపిస్తే ఎలా ఉంటుంది ర్యాంక్ కార్డ్ ఫార్మాట్ అనేది కూడా సో నేను మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఇదొచ్చేసి ప్రొవిజనల్ ర్యాంక్ కార్డ్ సర్టిఫికేట్. సో ప్రజెంట్ నేను రీసెంట్‌గా అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ యొక్క సో ఎస్ఎస్‌సి మెమోలో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ కోర్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీ యొక్క స్ట్రీమింగ్ ఏంటి, ఫిజికల్ సైన్సా, కెమికల్ సైన్సా. సో ఇక్కడ నాది కామర్స్ కాబట్టి కామర్స్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆప్టైన్ సెకండ్ ర్యాంక్ అయిన ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మా కాలేజ్ పరంగా నాది వచ్చేసి సెకండ్ ర్యాంక్. సో మీరు కాలేజ్ పరంగా ఆలోచించవచ్చు, లేదా సో ఇక్కడ మనకు మినిమం రూల్ ఏంటి 60% మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ర్యాంక్ అనేది సో 1 ఆర్ 2 రెండు తీసేసుకోవచ్చు. మా దాంట్లో ఆల్రెడీ సో టాపర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నారు. అండ్ సెకండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 48 మెంబర్స్. సో ఓవరాల్గా మా కాలేజ్లో 48 మెంబర్స్ ఉంటే అండ్ నాకు సెకండ్ ర్యాంక్ ఉంది దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ అయితే ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు అయితే ఐడెంటిఫికేషన్ చేశారు. ఏంటి క్యాండిడేట్ సెక్యూర్డ్ ది సెకండ్ పొజిషన్ ఇన్ ది క్లాస్ అని ఇవ్వడం జరిగింది. సో క్లాస్ ప్రకారం ఏంటి సెకండ్ పొజిషన్ కాబట్టి సో స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ కాబట్టి స్టేట్ యూనివర్సిటీ ఆప్షన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపాల్ సిగ్నేచర్, ఇది వచ్చేసి మా యొక్క కాలేజ్ ప్రిన్సిపాల్ సిగ్నేచర్. సో ఎంకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవరకొండ. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్ కంట్రోలర్ యొక్క సైన్ అయితే చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి అయితే ఈ సైన్ తీసుకోవడం జరిగింది. ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ఎటువంటి మనీ అయితే నేను పే చేయలేదు. సో ఈ విధంగా మీరు ర్యాంక్ కార్డు కూడా సో డౌన్లోడ్ చేసుకొని అండ్ ర్యాంక్ కార్డ్ మీద అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు జాయినింగ్ రిపోర్ట్. సో మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ వాళ్ళైతే వెరిఫై చేయడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇక్కడ చూడొచ్చు మీ యొక్క నేమ్ అనేది రాసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సో అవార్డు లెటర్ బై డేట్. సో అవార్డు లెటర్ యొక్క డేట్ అయితే రాసుకోవాలి. సో నార్మల్గా మనకు అవార్డు లెటర్ అనేది రాలేదు కాబట్టి డేట్ అనేది వేసుకోము. అండ్ తర్వాత మీ యొక్క నేమ్ రాసుకోవాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ రాయాలి. అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ సో రెగ్యులర్ ప్రొఫెషనల్ కోర్స్ మాస్టర్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకుంటాం. సో ఎంకామ్ జనరల్ అనే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకున్నాను. సబ్జెక్ట్లో వచ్చేసి కామర్స్ అనేది రాయడం జరిగింది. అండ్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేట్. సో మన కోర్సులో ఎప్పుడైతే డేట్ జాయిన్ అయ్యామో ఆ డేట్ అయితే రాసుకోవాలి. అండ్ తర్వాత ఇన్స్టిట్యూషన్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాకతీయ యూనివర్సిటీ. సో మీకు ప్రజెంట్ ఎక్కడైతే సీట్ వచ్చింది, ఏ కోర్సులో వచ్చిందో ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ ఐఎఫ్ఐసి కోడ్. సో మనకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ప్రిన్సిపాల్ అనేది సో ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అయితే చేస్తారు. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జాయినింగ్ రిపోర్ట్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఇలా మీ యొక్క ప్రతి డాక్యుమెంట్ని అయితే మీరు రెడీ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ కార్డ్ అనేది మీరు కాలేజ్ నుంచి తీసుకోవచ్చు, యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు. అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మాత్రం ప్రజెంట్ మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ఒక్కొక్క రిపోర్ట్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో కాలేజ్ నుంచి జాయినింగ్ రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా సో మన యొక్క బోనఫైడ్ కలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. సో నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ అదేవిధంగా సో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది ఒక మంచి సదవకాశం కాబట్టి సో డేట్స్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా మన ప్రయత్నం అయితే మనం చేయాలి. అప్లై చేయడం వరకు అయితే మన వంతు. సో ఆ తర్వాత చూద్దాం దాని గురించి అయితే. సో ఇది మనకు ఫుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.